నీకు వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. అయినా ప్రతి కుటుంబాన్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బలహీనతను యేసు నామంలో కొట్టివేయండి. అనారోగ్యంతో, జ్వరాలతో, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి బిడ్డలను మీ నామంలో ముట్టండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను చేకూర్చండి. గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపజేస్తున్నందుకై నీకు వందనాలు. నీ కృప మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తుతి స్తోత్రములు చెల్లించుమా నా ప్రాణమా నా సర్వమా అనే పాట పాడదామండి. స్తుతి స్తోత్రములు చెల్లించుమా నా ప్రాణమా నా సర్వమా. స్తుతి స్తోత్రములు చెల్లించుమా నా ప్రాణమా నా సర్వమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరొక నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరొక నిత్యము స్తుతించుమా. కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలర్పించుమా, కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలర్పించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలుగా నిన్ను మార్చెను, ఇమ్మానుయేలుగా తోడుండెను. ఇశ్రాయేలుగా నిన్ను మార్చెను, ఇమ్మానుయేలుగా తోడుండెను. ఇరుకులో విశాలతానిచ్చెను, ఇబ్బందులన్నీ తొలగించెను. ఇరుకులో విశాలతానిచ్చెను, ఇబ్బందులన్నీ తొలగించెను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. గతకాలమంత నిన్ను కాచెను, తన రెక్కల నీడను దాచెను. గతకాలమంత నిన్ను కాచెను, తన రెక్కల నీడను దాచెను. తల్లి వలె ప్రేమించెను, తండ్రి వలె పోషించెను. తల్లి వలె ప్రేమించెను, తండ్రి వలె పోషించెను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఉపకారములెన్నో చేసెను, ఉపకారములెన్నో చేసెను, ఉల్లాసముతో ఉల్లము నింపెను. ఉపకారములెన్నో చేసెను, ఉల్లాసముతో ఉల్లము నింపెను. ఉరులను తప్పించి సిరులతో నింపెను, ఉత్సాహముతో స్తుతించుమా. ఉరులను తప్పించి సిరులతో నింపెను, ఉత్సాహముతో స్తుతించుమా. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రములు చెల్లించుమా నా ప్రాణమా నా సర్వమా. స్తుతి స్తోత్రములు చెల్లించుమా నా ప్రాణమా నా సర్వమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరువక నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరువక నిత్యము స్తుతించుమా. కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలర్పించుమా. కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలర్పించుమా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. చివరిసారిగా హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నీవే లేకుండా నేనుండలేనయా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరి నెమ్మది నెమ్మది, ప్రియుడని ప్రేమ
పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమే. సంగమంతా ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా తండ్రి ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యముల్ తలచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా దేవా ఆరాధనా. మంచివాడా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మనం రెండవది ఏం చేయాలి? వి నీడ్ టు ఎంజాయ్ ద వే ఆఫ్ పీస్. మనం ఏం చేయాలంటే ఈ మార్గంలో మనం అడుగుపెట్టాం కదా, దీంట్లో మనం ఏం చేయాలంటే ఆనందించాలి. ఈ మార్గంలో మేము ప్రవేశించాం కాబట్టి మేము ఈ మార్గంలో మేము ఏం చేయాలంటే ఆనందించాలి. ఈ మార్గంలో ప్రవేశించాను కదా, ఈ మార్గంలో ఉన్నాను కదా, ఈ మార్గంలో నేను అడుగు పెట్టానే అని ఒకటే ఫీల్ అవుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ మార్గంలో ఎందుకు అడుగు పెట్టానో ఏమో, ఈ మార్గంలో నేను ఉండకపోతే బాగుండేదేమో అని అలాంటి ఫీలింగ్స్ అనేవి మంచిది కాదు. ఈ మార్గంలో దేవా నీ కృపచేత నన్ను అడుగు పెట్టేటట్టుగా చేశావు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే నేను దీంట్లో ఆనందించాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే విశ్వాసము ద్వారా మనందరినీ కూడా దేవునితో సమాధానపరిచి ఆయనలో విశ్వాసాన్ని బట్టి మన దేవునితో సమాధానపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయనతో మనకు సమాధానం కలిగింది. ఇప్పుడు ఆయనతో నాకు సమాధానం కలిగింది కాబట్టి ఇప్పుడు నేను ఆయనలో ఉన్నాను కాబట్టి నేను ఆయన మార్గములో ప్రవేశించాను. నేను చీకట్లో లేను, మరణ ఛాయలో లేను, సత్య మార్గములో ఉన్నాను, జీవ మార్గములో ఉన్నాను, సమాధాన మార్గములో ఉన్నాను. కనుక ఇప్పుడు నేనేం చేయాలంటే
ఇలాంటి మార్గంలోకి నన్ను తీసుకొచ్చినందుకు యేసయ్యా నీకు స్తోత్రం అని ఆనందించాలి. హల్లెలూయా. దీంట్లో ఆనందించడం అనేది అందరికీ రాదు, అందరికీ అది ఆనందించడం తెలీదు. చాలామంది ఎప్పుడు కూడా సనగటం, ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆలోచన చేయడం, వాళ్ళకుంది నాకు లేదని కంపారిజన్ చేసుకోవడం, ఈ కంపేర్ చేసుకోవడం, ఆ తర్వాత వేరే వాళ్ళను గురించి ఎక్కువ ఆలోచన చేసి మన గురించి తక్కువ ఆలోచన చేసుకోవడం, వాళ్ళని ఉన్నతంగా తలంచి మనల్ని ఏమీ లేని వాళ్ళగా చూపించుకోవడం, ఈ విధంగా మనల్ని మనమే ఏం చేస్తామంటే మనమే రిజెక్ట్ చేసుకోవడం. సెల్ఫ్ రిజెక్షన్ ఈజ్ మోర్ డేంజరస్. ఎవరికి వాళ్ళే రిజెక్ట్ చేసుకోవడం, నేను ఎందుకు పనికిరాను దాన్ని, ఈ ఇంట్లో నేనే వేస్ట్, నేనే అనవసరం, ఈ ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, నేనే ఎప్పుడు సిక్ అవుతాను, ఎప్పుడు నాకే జబ్బులు, ఎప్పుడు నాకే ప్రాబ్లమ్స్, ఎప్పుడు నాకే ఇబ్బంది, ఎప్పుడు నాకే సమస్య అని ఇట్లాగా ఏదో రకమైనటువంటి మాటలు అనుకుంటూ మనం ఎందుకు పనికిరాని వాళ్ళగా మన దృష్టిలో మనం కనపడేటట్టు చేసుకుంటాం. దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివి. ఎవరి దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివో కాదు నాకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి నీవు. మనం చాలా విలువైన వాళ్ళం. నేనెందుకు అది కాదు ఇది కాదు, నా కలర్ బాగలేదు, హైట్ బాగలేదు, హెయిర్ అసలే బాగలేదు, ముక్కు అంతకంటే బాగలేదు, ఇవన్నీ ఎలాగుండాలో అలాగే ఉన్నాయి, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత డార్క్ ఉంటే అంత మంచిది అని ఫీల్ అవ్వాలి. ఎంత వైట్గా ఉంటే, ఎంత బాగా తెల్లగా ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నావు అనుకో, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎర్రగా ఉన్నంత మాత్రంలో వచ్చి ఒరిగి పడేదేమి లేదు, నల్లగా ఉన్నంత మాత్రంలో వచ్చి అని ఎవరు డిజైన్ ఇది? దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు కూడా ఏమనుకునేవాడిని, చాలా హైట్ అవ్వాలని అనుకునేవాడిని, చాలా హైట్ అవ్వాలి అని చాలా రకాలుగా ప్రయత్నం చేశాను. కానీ నేను ఇంతే హైట్ ఉన్నాను. అదే నా హైట్కి వచ్చి చాలా వరి అవుతూ ఉండేవాడిని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. అయితే మంచి హైట్ ఉంటే ఏదో సినిమాలో యాక్ట్ చేయొచ్చు అని, హైట్ తక్కువ ఉంటే కష్టం కదా అని అనిపించేది నాకు. అంటే దాని మీద మనసు ఎందుకు వెళ్ళిందంటే ఎక్కువ చూసేవాళ్ళం కాబట్టి దాని మీద మనసు వెళ్ళేది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ హైట్లో ఉండడమే దేవుని చిత్తం. దేనికంటే 1 ఇంచు ఎక్కువ కానీ 1 ఇంచు తక్కువ కానీ నేను ఉండడం అనేది ఆయన చిత్తం కాదు. అలాంటప్పుడు నేనెందుకు వరి అవ్వాలా? ఇది ఆయన డిజైన్ అయినప్పుడు ఆయన నన్ను డిజైన్ చేసి ఈ కలర్లో ఉండాలని పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా సెట్ చేసి పంపించింది ఆయన. మరి నేనెందుకు వరి అవ్వాలా? విపరీతమైనటువంటి అవిరాశి ఇవిరాశి ఇంకా కాస్త నల్లగవటం తప్ప వచ్చేది ఏం లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా చాలామంది తెల్లగావాలని చాలా అనుకుంటారు. అదే తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా నా కాస్త ట్యాన్ అయితే బాగుంటుందని సమ్మర్లో వచ్చి బీచ్ పక్కనే ఏంటంటే మొత్తం ఆ ఎండలోనే పడుకుని ఉంటారు. ఏంటంటే నేను ట్యాన్ అవ్వాలంటే నేను కొంచెం నల్లగా అవ్వాలి, కొంచెం డార్క్ అవ్వాలా అని వాళ్ళ బాధలు వాళ్ళే, మన బాధలు మనయ్. అయితే అసలు డిజైన్ చేసినోడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేసినట్టుగా నేను ఉంటే పోలే. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే నీ ఉన్న పరిస్థితిని బట్టి నీవు బాధపడకూడదు. ఆమేన్. వీళ్ళందరూ ఏమీ అంత పెద్ద డెవలప్ అవ్వలేదు పాస్టర్ గారు, ఏమీ అంత బాగలేదు వీళ్ళ ఫ్యామిలీ అంతా అంటే నేను అన్నాను, ఎందుకు బాగలేదే? హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరికీ చక్కగా సొంత ఇళ్ళు ఉన్నాయి, మంచిగా పని చేసుకుంటున్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత ఎవరికి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, అందరూ కూడా చక్కగా ఉన్నారు. వీళ్ళు బాగలేరు అంటారు. ఏంటంటే ఏముందండి పాస్టర్ గారు, ఏమి పెద్ద డబ్బులు ఏమి లేవు కదా, ఆస్తి ఏమి లేదు కదా అంటే ఇంకా ఏం ఆస్తి కావాలండి? ఉన్నదాన్ని బట్టి హ్యాపీగా ఉండడమే కావాలి ఇప్పుడు మనకు కావాల్సింది. ఆమేన్, హల్లెలూయా. కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, కిరాయి కట్టగలుగుతున్నాను అని అంటే నీ అంత ధన్యుడు ఇంకొకడు లేడు కాబట్టి నీవు దేవునికి స్తోత్రం చెప్పు. ఆమేన్. ఓన్ హౌస్లో ఉన్నావా? దేవునికి స్తోత్రం చెప్పు. దేవా, ఒకప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నాను, నేను సొంత ఇంట్లోకి రావడానికి దేవా నాకు సహాయం చేశారు. నాలాగే ఎంతోమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా ఆడపిల్లలే ఉన్నారు పాస్టర్ గారు, ఏం చేయమంటారంటే అంతా మగ పిల్లలే ఉన్నారు, ఏం చేయమంటారు సిస్టర్ గారు అనాలి. దేవుని బిడ్డలారా,
మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా దేవునికే స్తోత్రం అని చెప్పండి. ఆడపిల్లలు కదా ఆడపిల్లలు కదా ఆడపిల్లలు కదా అని ఒకటే ఫీల్ అయిపోతా ఉంటారు కొంతమంది. అయితే మగపిల్లలు కదా అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మగపిల్లలు కదా, వీళ్ళు మాట వింటారో వినరో, వీళ్ళు కుదురుకుంటారో ఉండరో, వీళ్ళు పైకి వస్తారో రారో. ఆడపిల్లలు కాబట్టి కూర్చోంటే నిలబడమంటే నిలబడతారు. టైంకి ఏదైనా చేయాలంటే చేసేసి బయటకు పంపిస్తే మన పని అయిపోతుంది. కానీ ఈ మగపిల్లలతో అట్లా కాదు కదా. వాళ్ళు కూర్చుంటారా, నిలబడతారా, ఎటు వెళ్తారు, ఏం చేస్తారు, అసలు ఏమి అర్థం కాని పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం మగపిల్లలను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, ఆడపిల్లలను బట్టి కూడా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైనటువంటి మనం మనకి ఇచ్చిన వాళ్ళని బట్టి, నేను బాంబే వెళ్తే బాంబేలో పాస్టర్ గారు అన్నారు, హౌ మెనీ సన్స్ అండ్ మూన్స్ యూ హ్యావ్ అని అన్నాడు. హౌ మెనీ సన్స్ అండ్ మూన్స్ యూ హ్యావ్ అంటే నాకేం అర్థం కాలే. మీకేమైనా అర్థమైందా అని అంటే, హౌ మెనీ సన్స్ అండ్ మూన్స్ యూ హ్యావ్ అని అంటే, నేనన్నా ఐ హ్యావ్ 2 sons and no moon అని చెప్పేసానంటే, సో యూ ట్రై. నేను ఎప్పుడు ట్రై చేసేది. కాబట్టి దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు అంటారు, యు ట్రై ఫర్ మూన్ ఈజ్ సో ఇంపార్టెంట్, ఓన్లీ సన్ ఉంటే కుదరదు అని చెప్పేసానంటే, మన చేతుల్లో ఏముంది, అంత ఆయన చేతుల్లో ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అట్లంటే నేను నవ్వి ఊరుకున్నా. ఆ తర్వాత ఆలోచన చేశాను, అది దేవుని బిడ్డలమైనటువంటి మనం లేని వాళ్ళని గూర్చి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం, ఉన్న వాళ్ళని గూర్చి స్తోత్రం చెప్పడమే, లేని వాళ్ళని గూర్చి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ కూడా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. మీరందరూ కూడా మీకు కలిగిన వాటిని బట్టి ఆనందంగా ఉండండి. ఆమేన్. మీ పేరు జీవగ్రంథమందు ఉంది అని నమ్మకం కలిగిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండండి. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగుపడుతున్నారని సంతోషించకండి. మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని మీరు సంతోషపడండి. దయ్యాలు వెళ్ళిపోవడం గొప్ప కాదు, రోగాలు బాగుపడటం గొప్ప కాదు, జీవగ్రంథంలో ప్రజల పేర్లు లిఖించబడ్డమే గొప్ప. ఏం జరుగుతుందని సంతోషించాలి అని అంటే, ఆత్మలు రక్షించబడుతున్నారని సంతోషించాలి. కాబట్టి నా పేరు జీవగ్రంథమందు ఉందని సంతోషించాలి. నేను దేవుని బిడ్డగా ఉన్నాను, దేవుడు నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. శత్రువుగా ఉన్నటువంటి నన్ను తన యొక్క బిడ్డగా చేసుకుని దేవునితో నాకు సమాధానాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డగా నన్ను చేశాడు. ఉగ్రత నుంచి నన్ను తప్పించాడు. నాకు సమాధాన స్థితిని దేవుడు నాకు దయచేశాడు. దేవుడు తన కృప నాకు చూపించాడు. దేవుడు నాకు తన దయను అనుగ్రహించాడు. నా సమాధానార్థమైన శిక్షను ఆయన భరించాడు. నా శిక్షను ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆయన కలుగు చేశాడు. ఆ తర్వాత సమాధానకరమైనటువంటి వర్తమానాన్ని నా దగ్గరికి పంపించాడు. ఆ వర్తమానం వినేటటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ వర్తమానం వినడం ద్వారా నా బ్రతుకును మార్చాడు. అసమాధానంతో ఉన్నటువంటి నన్ను సమాధానంతో నింపాడు. దూరస్తుడిగా ఉన్నటువంటి నన్ను సమీపస్తుడిగా చేశాడు. వ్యతిరేకంగా లోకములో పాడైపోతున్న నన్ను ప్రభు తన ప్రేమతో తన సమాధానంతో నన్ను నింపాడు. వీటన్నిటిని బట్టి నేను సంతోషించాలా, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను ఫీల్ అయిపోవాలా? అన్నిటిని బట్టి సంతోషించాలా, ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి నేను ఫీల్ అవ్వాలా? ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. మీరు కూడా ఏం చేయాలంటే, అందరూ కూడా ఇదేని ఏది ఉంది ఏది లేదు అనేది ఫీల్ అవ్వకుండా, దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, ఈ గొప్ప కృపను బట్టి దేవా నీకు వందనాలని, నీకు స్తోత్రాలని మనం అందరం కూడా ఏం చెప్పాలంటే, దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించే వాళ్ళగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా ఈ శాంతి మార్గంలో నేను అడుగు పెట్టాను, ఈ మార్గంలో నేను అడుగుపెట్టు ఎంత ధన్యత అని రోజుకు ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు దేవుని స్తుతిస్తూ, కొన్ని వేల సార్లు వీలైతే దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరచాలి. అందరూ కూడా హల్లెలూయా అని చెప్పాలి. ఎవరికైనా ఈ మార్గంలో అడుగుపెట్టామనే సంతోషం ఉందా? ఏడుస్తున్నారా? ఎందుకు వచ్చాను ఈ మార్గంలోకి అనుకుంటున్నారా? దీంట్లో చూడండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లో మీరేం చేయాలంటే, మీరు ఎందుకు వచ్చానా ఈ డిపార్ట్మెంట్ కానీ రోజు డిపార్ట్మెంట్ తిట్టుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఉద్యోగం చేయడం చాలా కష్టం. దేవా, ఈ భూమి మీద నాకు ఉద్యోగం ఇచ్చి ఈ డిపార్ట్మెంట్లో నన్ను పెట్టావు, నీ ఉద్దేశం ఉంది ఇక్కడ,
నీ ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా నేను ఉండడానికి సాయం చేయి అని ప్రార్థన చేసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను అనవసరంగా దీంట్లోకి వచ్చా ఈ డిపార్ట్మెంట్ కాకుండా ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్తే బాగుండేదేమో అనే ఆ డిపార్ట్మెంట్లో ఉంటే కష్టాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నాను, అది తీసుకుంటే బాగుండేదేమో, ఇది తీసుకుంటే బాగుండేదేమో, తీసుకున్న తర్వాత ఒకటే డిస్టర్బెన్స్. మా ఫ్రెండ్స్ అందరూ దాంట్లో ఉన్నారు, నేను దీంట్లో ఉన్నా, వాళ్ళు దాంట్లో ఉన్నారు, నేను దీంట్లో ఉన్నాను, ఒకటే ఫీలింగ్. వాళ్ళు అక్కడ ఉండడం దేవుని చిత్తం, నువ్వు ఇక్కడ ఉండడం దేవుని చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు ఏ కాలనీలో మీరు ఉన్నారో నాకు తెలియదు. అంటే దానికి అర్థం ఏంటంటే అందరిని గురించి చెప్తున్నా. ఏ కాలనీలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కాలనీలో ఉన్నా దేవుని చిత్తం, నువ్వు అక్కడ ఉండవు. దేవుడు అక్కడ నేను ప్లేస్ చేశాడు. అక్కడ వెలుగ్గా ఉప్పుగా దేవుని సాక్షిగా నిలబడాలి, దేవుని సన్నిధిలో సంతోషించాలి. హబక్కూకు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమండి మీరు అసలు ఎలా చెప్తున్నారు? అంజూరపు చెట్లు పొయ్యిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, సాల్లో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షకుడైన నా దేవుని యందు సంతోషించదను అని మీరు ఎలా చెప్తున్నారు? ఏమీ లేకపోయినా ఎలా సంతోషిస్తారు? ఏమీ లేవు, అన్నీ పోయినా కానీ నేను యెహోవా యందు ఆనందించదని అంటారు. నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని వెళ్ళి అడగండి ఒకసారి. ఆయన ఏమంటాడంటే ఇవన్నీ తాత్కాలికం, ఆయన శాశ్వతం. ఇవన్నీ తాత్కాలికం. ఆయనుంటే, శాశ్వతుడుంటే తాత్కాలికమైనవన్నీ మనవే. మరి ఆయన లేకుండా ఇవన్నీ ఉన్నాయి, ఏమి లాభం? కాబట్టి ఆయన బట్టే సంతోషించాలి. వీటిని బట్టి సంతోషించి ఇవన్నీ లేవు నాకు కాబట్టి నేను ప్రార్థనకు రాను, ఇవన్నీ లేవు నాకు అందుకనే నేను దేవుని ఆరాధించను, లోకంలో ఉన్నవన్నీ కూడా నాకు లేవు కాబట్టి అందుకనే నేను దేవుని ఆరాధించను అని చెప్పేసానంటే కుదరదు. ఒకరోజు ఫిలిం నగర్ వెళ్తున్నాను, నేను ఆ గుట్టెక్కుతున్నాను, నా లోన వేసుకుని నేను తొక్కుతూ పైకి వెళ్తున్నాను. వెళ్ళేటటువంటి టైంలో నా లోన ఆగిపోయిన తర్వాత పక్కకు వచ్చి కూర్చుని పక్కన నిలబడి చూస్తున్నా అని వెళ్ళిపోతున్నారు కుర్రాళ్ళు బైక్ మీద. ప్రభువా, పాస్టర్గా ఉన్నా, నేను నీ పని చేస్తున్నా, నాకేమో డొక్కు లోనా ఉంది. ఈ జోడు పని పాట లేనివాడిలా కనపడుతున్నాడు. జుట్టు వాతావరణం చూస్తే వాడికేమో మరి మంచి బైక్ మీద అలా వెళ్ళిపోతున్నాడు. మరి నా పరిస్థితి ఇది ఇలా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏది అంటే నేనేం చేశాను, ఈ వెళ్ళే వాళ్ళతో పోల్చుకుంటున్నాను నేను. సరే నువ్వు నడవకుండా కనీసం ఈ డొక్కులోనా అన్నా కానీ నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు కాస్త జాగ్రత్తగా దీన్ని నడిపించుకొని మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని దేవుడు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రిపేర్ షాప్ ఉండేది. దాదాపు వారంలో 2 సార్లు అక్కడ కనపడతా ఉండేవాడిని నేను. 2 సార్లు 3 సార్లు కనపడతా ఉండేవాడిని. నేను ఊరికే రిపేర్ చేయడం. ఆకారం మాత్రం అది, లోపల అన్నీ కొత్తయే. ఎందుకంటే ఒక్కొక్కటి తీసేస్తుంటే కొత్తవి అవుతాయి కదా. అలాగా వీటిలన్నింటినీ చూసి నాకు బాధ అని కొన్నిసార్లు అనిపించేది. కానీ నీ టైం వచ్చినప్పుడు ఏదైనా నువ్వు చేయగలవు ప్రభువా అని నేను దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ఉండేవాడిని. మనం మానవులం, వేరే వాళ్ళతో వెంటనే పోల్చుకుంటాం. కానీ అలా పోల్చుకుంటే దుఃఖం ఎక్కువ అవుతుంది. కానీ యేసయ్య నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, పిల్లలను బట్టి వందనాలు, భార్యను బట్టి వందనాలు, భర్తను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు, ప్రార్థనను బట్టి వందనాలు, చక్కటి ఆరాధన బృందాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో గడిపేటటువంటి గొప్ప కృప నాకు ఇచ్చావు. ఏ విధమైనటువంటి పాలిటిక్స్ లేకుండా, ఏ విధమైన తలనొప్పులు లేకుండా చక్కగా నీ మందిరానికి వస్తున్నాం, చక్కగా నీ సన్నిధిలో కూర్చుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం. కేవలం నీ మీద దృష్టి కానీ మా దృష్టి ఇంకెవరి మీద కూడా లేదు నాయనా అని అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పొద్దు. మన టైం ఎక్కడ వేస్ట్ కాకుండా దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద, వీటి మీద ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నీ బిడ్డలమైన మేమందరం కూడా శరీర క్రియలను చంపి
నిత్య జీవానికి వారసులం అవ్వడానికి మా అందరికీ సహాయం చేయమని, మమ్మల్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే